Vega Jewelers, luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. అదే శాంపిల్స్ లేవంట పాజిటివ్ ఎలా వచ్చిందని ఒక్కళ్ళు అనుకున్నారా? నేనైతే ఇష్యూ జరిగిన రోజు ఫోన్ చేశాను కదా. నువ్వు ఫోన్ చేసావు బంగారం, నువ్వు ఫోన్ చేసావు, 100% ఫోన్ చేసావు. నువ్వే కాదు, నువ్వు మరి మీడియాలో చెప్పాలిగా మా హేమక్ అలాంటిది కాదని ఎందుకు చెప్పలేదు? హేమక్ అలాంటిది కాదని నేను ఎలా చెప్తాను కదా? ఎలా చెప్తాను మీరు చెప్పండి కదా. ఇప్పుడు మరి నేను చెప్తాను అలాగే అందరూ, కానీ నువ్వు నాకు పర్సనల్ నేను డైల్యూట్ అవుతుంది. ఒక్క నిమిషం. మీరు డ్రగ్స్ తీసుకున్నారనో లేకపోతే మందు తాగుతున్నారో నేను అనలేదు. మీరు అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారో లేదనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నేను వెళ్ళాను. ఎస్, ఇప్పుడు 10 మంది దొంగలతో ఉంటే 9 మంది దొంగలతో ఒకటి కలిసి ఉంటే 10 మందిని దొంగలు అంటామా, లేకపోతే వీడు మంచోడు 9 మంది దొంగలు అంటావా? ఒక్క నిమిషం. ఎస్, ఆ 9 మంది దొంగలు ఇది ఒక్కటి మంచిది అని ఎవరు తేల్చాలి? ఎవరు చెప్పాలి? కోర్టు చెప్పాలి. కోర్టు చెప్పాలి. నేను అడిగేది, నేను తీసుకున్నాను లేదు కాదు నీతో ఆర్గ్యూ చేయట్లా. ఎవరు చెప్తారు వీళ్ళు 9 మంది దొంగలు, ఈడు దొంగోడు కాదు అని ఎవరు చెప్పాలి? కోర్టు చెప్పాలి. నువ్వెవరు చెప్పడానికి? నువ్వెవరు నన్ను బదలాం చేయడానికి? సో న్యూస్ పాజిటివ్ వచ్చిందని మీ బాధ, అక్కడే ఎక్కువ బాధ. ఎట్లా వేస్తారు పాజిటివ్ అని? లేని దానికి పైగా డ్రగ్స్ 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 డ్రగ్స్, ఇంటర్నేషనల్ స్మగ్లింగ్, బెల్ట్ బాంబు పెట్టుకుని 100 మందిని చంపేశారు, అమ్మాయిల్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో వేసి కాల్ చేశారు, బొగ్గు చేశారు. ఏంటది? టెర్రరిజమా? కోర్టే, హైకోర్టే చెప్పింది ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళు విక్టిమ్స్, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. వాళ్ళ చేత ఆ డ్రగ్స్ మానిపించేసి సో వాళ్ళని కాపాడవలసిన బాధ్యత ఉంది. మీరు ప్రతి ఒక్కళ్ళని పట్టుకొచ్చేసి ఆ చిన్నపిల్లల దగ్గర నుంచి తెలియక, హైదరాబాద్లో చాలా ఉంది, నేనే వ్యతిరేకం దానికి, డ్రగ్స్కి. నా ముందు సిగరెట్టే కాల్చరు నాన్న, డ్రగ్స్ ఎలా తీసుకుంటారు నా ముందు? అది పక్కన పెడితే ఆ రోజే టెస్టులు చేశారు. ముందు ఎట్లా వేసేస్తారు? 29th, 26th, 27th పాజిటివ్ వచ్చేసిందని వేస్తారు న్యూస్ అని. శాంపిల్ తీసుకుని 29th, 3rd కి సెకండ్ నోటీస్ కి నేను వెళ్ళాను. అప్పుడే మీడియా వచ్చేసింది అక్కడికి, హాస్పిటల్ దగ్గరికి వస్తే నేను చెప్తున్నాను తప్పు చేస్తున్నారు చూడండి అని. ఇప్పుడు అవన్నీ పక్కన పెడదాం నాన్న, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా మన ఇద్దరం. నువ్వు ఎవరినైనా తెచ్చుకో, ఏ ల్యాబ్ నైనా తెచ్చుకో, నా హెయిర్ కావాలా, నైల్స్ కావాలా, బ్లడ్ కావాలా తీసుకో, నేను రెడీగా ఉన్నాను. ఓకేనా? నెగిటివ్ వచ్చింది అనుకో, నన్ను ఏం చేయమంటావు చెప్పు. పాజిటివ్ వచ్చింది అనుకో, నువ్వేం చెప్పు చెప్తాను, నువ్వేం చెప్పినా చేస్తా. ఛాలెంజ్ ఇది. ఆల్కహాల్ కూడా తీసుకోండి, నా మందు కంటెంట్ ఎంత ఉందో కూడా తీసుకోండి, అది కూడా పబ్లిసిటీ చేయండి. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఇవన్నీ పక్కన పెడితే అందరూ నా కూతురికి సపోర్ట్ చేసి, నా క్యారెక్టర్ ఆర్టిస్టులు, నా హీరోలు, కడికి మా విష్ణుబాబు కూడా లాయర్ని పంపించారు నా దగ్గరికి. ఓకేనా? ఎవ్వరు నన్ను వదలలేదు, పంపించి వాళ్ళందరూ నన్ను తెచ్చుకున్నారు ఇక్కడికి. నా కూతుర్ని ముందు నుంచో పెట్టుకుని ఎవ్వరు డౌన్ అమ్మ చాలా డౌన్ అయిపోయింది. అసలు అమ్మ 1 week తినలేదు. అమ్మది ఒక్కటే బాధ. అమ్మ గురించి మాట్లాడితే ఏడుపు వచ్చేసి. నేను పుట్టినప్పటి నుంచి అమ్మ ఒక్కరోజు కూడా హెడ్ డౌన్ చేయలేదు. ఊర్లో పరువు కోసమే నేను హీరోయిన్గా ట్రై చేయకుండా క్యారెక్టర్లతోనే సరిపెట్టుకొని నా మనసుకి ఏది నచ్చితే అది చేసుకుంటూ వస్తాను ఈ రోజు వరకు. ఇంత మంచి పేరు ఇట్లా రాత్రి రాలా. హేమక్క అనేది రాత్రికి రాలా. నా 35 years కష్టం ఇది. అమ్మ 1 week అన్నం తినలేదు. ఆవిడకి ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉంది, 2 కిడ్నీస్ 70% పోయినాయి అనమాట. ఆవిడకి బ్లడ్ ఎక్కించాం, తిండి లేక 6% బ్లడ్ పడిపోయింది ఆవిడకి. ఆ టాబ్లెట్స్ ఈ న్యూస్ విని ఎన్ని పచ్చి బూతులు తిట్టిందంటే ఛానల్ వాళ్ళని దుమ్మెత్తిపోసింది. ఆవిడ ఉసురు డెఫినెట్గా అందరికీ తగులుతుంది. నేను చాలా ధైర్యంగా ఉన్నాను, ఎందుకంటే నేను తప్పు చేయలేనప్పుడు నేను భయపడిన తలవంచు. ఎప్పుడు చూడలేదు నేను అమ్మ విషయం, ఎందుకంటే చాలా డౌన్ అయిపోయింది అమ్మ, చచ్చిపోద్దు అనుకున్నాం చాలా. అప్పుడు ఎంత నేను హెడ్ స్ట్రాంగ్ అయినా కూడా ఎక్కడో కొడుతుంది కదా, ఇంత పరువు పోయింది అనే ఉంటుంది కదా. ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకో, సో ఈ ఛానల్ వాళ్ళందరూ నా శవం మీద కూడా రేటింగ్ అనే డబ్బులు ఏరేసుకుంటారు కదా అనిపించింది ఒక స్టేజ్లో. అంటే నా చావును కూడా వీళ్ళు అమ్మేసుకుంటారు, అది కూడా బ్యాడ్గా వేసేసి.
అమ్మ విషయంలో తమ్ముడు బాగా ఏడ్చేస్తాడు. ఎంత ఏడ్చాడంటే అసలు అక్కడ అందరి మీద పరువు నష్టం దాబా చేస్తాను అది ఇదని చాలా గోల గోల పెట్టేశాడు తమ్ముడు. అసలు నేను ఊరి కోసమే హీరోయిన్గా యాక్ట్ చేయలేదు. అంటే 2 సినిమాలు యాక్ట్ చేస్తాము, ఫ్లాప్ అయిపోయినాయి అనుకో, క్యారెక్టర్స్ రావు, హీరోయిన్గా చేయలేము, ఓడిపోతాం కదా అని క్యారెక్టర్సే చేస్తూ వచ్చాను ఈ రోజు వరకు. ఇంత రిమార్క్ లేదు నాకు ఈ 35 years. కేవలం పరువు కోసమే బతికావు కదా? పరువు కోసమే, ఈ రోజు కూడా పరువు కోసమే బతికా. లేదా చచ్చిపోయేదని. అమ్మ నా కొడుకులు వీళ్ళు మళ్ళీ నా శవం మీద కూడా చిల్లర ఏరేసుకుంటారు వీళ్ళు అనిపించింది నాకు. నాకు పరువు అంటే ప్రాణం నాన్న. హేమక్కలాగా ఉండాలి అనుకుంటారు అమ్మాయిలు చాలా మంది. చాలా ఇంటర్వ్యూలు కూడా చాలా మంది చెప్పారు. నా కో ఆర్టిస్ట్లే నువ్వు నా రోల్ మోడల్వే, నువ్వు ఇలా ఉంటావు, బాగుంటావు, ఇట్లా డ్రెస్ చేస్తావు, నిన్ను చూసి మేము చేస్తున్నాము అని. నేను అందరికీ ఫుడ్ పెడతాను కదా. సో ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చావు అనుకో, నీకు అది నచ్చింది మాట వరుసకి, అరే ఇది బాగుంది అంటే కనుక నేను ప్యాక్ చేసి ఇచ్చేస్తాను నీకు అనమాట. అంటే ఇంకా ఉందా లేదని చూడను. నా చాలా క్లోజ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు నా ఫ్రెండ్స్ కూడా నిన్ను చూసి నేర్చుకున్నానే ఇచ్చేయడం, నిన్ను చూసి నేర్చుకున్నామే పెట్టడం, నిన్ను చూసి నేర్చుకున్నామే సపోర్టుగా ఉండాలి అని. ఇలా కొన్ని వందల వేల మంది అన్నారు. గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం చాలా ఈజీ, లేకపోతే ఎక్స్ అని చెప్పడం చాలా ఈజీ. ఎవడైనా అక్క అని పిలుస్తాడా ఒక అమ్మాయిని? అది క్యారెక్టర్ ఆర్టిస్ట్ని పిలుస్తారా? ఇండస్ట్రీలో ఆల్రెడీ మాకు చాలా ఆడవాళ్ళు, ఎస్పెషలీ ఆడవాళ్ళకి చాలా చెత్త పేరుంటుంది. సో ఇన్ని కోట్ల మంది నన్ను అక్కని అడాప్ట్ చేసుకున్నారంటే రాత్రికి రాత్రి చేసుకుని ఉంటారా? ఒక్క క్షణం ఆలోచించారా న్యూస్ వేసే ముందు? మనుషులేనా అనిపించింది ఒక స్టేజ్లో. పళ్ళు కూడా కడుక్కొని ఎవరు తెలుసా, పొద్దున్న 6 గంటల నుంచే మొదలు పెట్టేస్తారు ఫోన్లు. లేకపోతే ఇల్లు ఎక్కడుంది వచ్చేస్తాము. చాలా మంది, నువ్వు ఇందాక అన్నావు చూడు, నువ్వు కూడా 1-2 ఇంటర్వ్యూలు చేసావు కదా. సో వాళ్ళ మీద కూడా నేను ఇప్పుడు పరువు నష్టం దాబా వేశాను మొత్తం. ఆ ఇద్దరు వీళ్ళ పైన ప్లస్ ఇంకొక యూట్యూబ్ ఛానల్స్ పైన, కొన్ని ఛానల్ పైన ఆల్రెడీ వెళ్తే మండే ఇప్పుడు అన్ని హాలిడేస్ కదా, నోటీసులు వెళ్తే హార్డ్ గానే వినాల్సి వచ్చింది మీ గురించి. అందుకనే వేసేసాను. పతివత పరమాను ఉంటే తెల్లవారిందా చల్లారలేదంట. సాంప్రదాయాన్ని సుప్పిని. నేను అసలు ఇది మాత్రం ఒప్పుకోను. నేను అసలు సాంప్రదాయాన్ని కాదు, నేను సుప్పిని అంతకంటే కాదు. డెవిల్, రాక్షసి, గట్టిగా చెప్తున్నా ఈ విషయం. నేను అసలు కాదు. నా జోలికి మామూలుగా గోరెట్టి గోకితేనే గొడ్డలతో నరికేసే టైపు. అలాంటిది నా మీద గొడ్డలు విసిరేస్తే ఊరుకుంటానా నేను? కానీ నా నోట్తో వాళ్ళ పేర్లు తీసి పెంచడం ఇష్టం లేదు నాకు. సో వాళ్ళందరి మీద కోర్టులో తేల్చుకుంటా వాళ్ళతో. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారా? దేవుడి మీద నా వెంకటేశ్వర స్వామి ఎప్పుడు నా తోడుగా ఉన్నాడు. నువ్వు చూస్తే ఆ షాల్ ఎప్పుడు నా మీదే ఉండింది. ఆయన నన్ను తీసుకొచ్చాడు ఈ రోజు. రేపు కోర్టులోంచి మొత్తం ఏమొచ్చినా, నేను చెడ్డదాన్ని వచ్చినా మంచిదాన్ని వచ్చినా కోర్టు నుంచి మీడియా అందరిని పిలిచి బహిరంగంగా చూపిస్తాను. అది ఏమొచ్చిందో అది చూపిస్తా. అప్పుడు తెలుస్తుంది కదా అందరికీ. అంతవరకు కూడా వెయిట్ చేయదు. ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను టెస్టులు చేయించుకోవడానికి. రమ్మని దమ్ముంటే చేయించమను, వాళ్ళే చేయించమను. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడ చేయించుకుంటారో ఎక్కడ చేస్తారో నాకు చెప్పని కూడా చెప్పొద్దు. చేయించమనండి. పవన్ గారిని కలుస్తాను అన్నారు, కలిసి వచ్చారా? లేదు. పవన్ కళ్యాణ్ మొన్నే నేను అన్నది, సీఎం గారిని అపాయింట్మెంట్ అడిగాను బేసిక్గా. ఆయన మొన్న లాస్ట్ వీక్ అంతా లేరమ్మా, ఆయన చెప్తామా అని అన్నారు. రేవంత్ రెడ్డి గారు లేరు అన్నారు. వాళ్ళ పిఏ కాల్ చేశాను నేను, లేరు ఇక్కడ అనేసి అన్నారు. సో మళ్ళీ ట్రై చేస్తున్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి 101% వెళ్తా. ఎందుకు వెళ్తా అంటే ఇండస్ట్రీ ఆడవాళ్ళంటే అంత లోకువా? నా